హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో సీక్వెన్సెస్ అండ్ సిరీస్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సర్సైజ్ 8.2 నుంచి 16 to 20 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఈరోజు క్లాస్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమిచ్చారు? ఫైండ్ ఏ జీపీ అంటే ఏంటి? జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫర్ విచ్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ టూ టర్మ్స్ ఈజ్ -4 and the fifth term is 4 times the third term అంటున్నారు. ఓకే, సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది ఇక్కడ మనం ఫైండ్ చేయాలి. జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫైండ్ చేయడానికి ముందు ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే ఏ అనేది ఫస్ట్ టర్మ్ తీసుకుంటున్నాను. లెట్ ఏ బి ద ఫస్ట్ టర్మ్. అండ్ అదేవిధంగా జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే కామన్ రేషియో కదా, సో లెట్ ఆర్ బి ద కామన్ రేషియో అని తీసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారో చూడండి. సమ్ ఆఫ్ ది ఫస్ట్ టూ టర్మ్స్ ఈజ్ -4 అని ఇచ్చారు. సో సమ్ని ఏ విధంగా డినోట్ చేస్తాం? ఎస్ఎన్ కదా. ఇక్కడ ఎన్ని టర్మ్స్? 2 టర్మ్స్ కాబట్టి ఎస్ టూ అనేది ఏమి ఇచ్చారు? -4. సో S2 అంటే వాల్యూ ఏమవుతుంది? ఎస్ఎన్ అంటే మనకి ఏం తెలుసు? A × 1 - r⁻n బై 1 - r అని తెలుసు కదా. ఇక్కడ n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? A × 1 - r⁻2 బై 1 - r ఈజ్ ఈక్వల్ టు -4. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు? ఫిఫ్త్ టర్మ్ ఈజ్ 4 times ద థర్డ్ టర్మ్ అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫిఫ్త్ టర్మ్ అనేది ఏ విధంగా ఉందట? ఫిఫ్త్ టర్మ్ అనేది థర్డ్ టర్మ్కి 4 times ఉంది. 4 times ద థర్డ్ టర్మ్. ఓకే, అయితే మనకి ఫిఫ్త్ టర్మ్ థర్డ్ టర్మ్ అనేది ఏ విధంగా తెలుస్తుంది? nth టర్మ్ అనేది మనం ఏ విధంగా రాస్తామమ్మా? A × r⁻n-1. ఆ విధంగా ఫిఫ్త్ టర్మ్ అనేది ఏ విధంగా రాస్తాం? A × r⁻5-1 అంటే ఏమవుతుంది? A × r⁻5-1 అంటే 4. A r⁻4 ఈజ్ ఈక్వల్ టు 4 × థర్డ్ టర్మ్ ఏమవుతుంది? n ప్లస్లో 3 పెట్టండి. A × r⁻3-1 అంటే A r² అవుతుంది. సో బోత్ సైడ్స్ A అనేది క్యాన్సిల్ అవుతుంది. అలాగే 2 r's అని క్యాన్సిల్ అయితే ఏముంటుంది? r² ఈక్వల్ టు 4 అవుతుంది. r² ఈక్వల్ టు 4 కాబట్టి r ఈక్వల్ టు ఏమవుతుంది? √4. స్క్వేర్ రూట్ చేయండి, +or-2 వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు r అనేది 2 కేసెస్లో చేస్తాము. r అనేది +2 ఒకటి, -2 ఒకటి తీసుకొని చేయాలి. ఇఫ్ r ఈక్వల్ టు 2 అయితే, ఓకే, సో r ఈక్వల్ టు 2 అయితే S2 అనేది మనకి ఏమి ఇచ్చారమ్మా? -4 అని ఇచ్చారు. ఓకే, S2 అంటే ఏంటి? A × 1 - r⁻2 బై 1 - r ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఇది యూజ్ చేసుకొని మనం ఏ వాల్యూ ఫైండ్ చేద్దాం. A × 1 - r². r అంటే ఏంటి? 2 స్క్వేర్ అంటే 4 బై 1 - r. 1 - r ఎంత ఇక్కడ? 2. 1 - 2 అంటే -1 ఈజ్ ఈక్వల్ టు 4. A × 1 - 4 అంటే -3, -1 క్యాన్సిల్ అవుతుంది. ఇది -4 కదా, -4. A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. -4/3 వచ్చింది. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏ వాల్యూ తెలుసు? కామన్ రేషియో 2 తెలుసు కాబట్టి జామెట్రిక్ ప్రోగ్రెషన్ రాయండి. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ టర్మ్ A -4/3. నెక్స్ట్ ఆర్ మల్టిప్లై చేయండి. -4/3 ఇంటూ -4/3 ఇంటూ 2 చేయండి, ఏమవుతుంది? -8/3. అగైన్ -8/3 ఇంటూ 2 చేస్తే -16/3. నెక్స్ట్ -32/3. సో ఆన్ ఈ విధంగా జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు -2 అయితే ఏమవుతుంది? S2 ఏం తెలుసు? -4 అని తెలుసు. S2 అంటే A × 1 - r² బై 1 - r ఈజ్ ఈక్వల్ టు -4. సో A × 1 - r². r అంటే ఏంటి ఇక్కడ? -2. -2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. 1 - 4 బై 1 - 2 అంటే ప్లస్ అవుతుంది. 1 + 2 ఈజ్ ఈక్వల్ టు -4. ఓకే, సో ఏమవుతుంది? A × 1 - 4 అంటే
-3, 1 + 2 అంటే 3 = -4. 3 క్యాన్సిల్ అయింది, ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయితే ఏ ఏమొచ్చింది 4. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ తెలుసు, కామన్ రేషియో తెలుసు కాబట్టి జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ 4, సెకండ్ టర్మ్ ఏంటి ఆర్తో మల్టిప్లై చేయండి కామన్ రేషియోతో. 4 × -2 ఏమవుతుంది -8, -8 × -2 16, 16 × -2 32, సో ఆన్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది ఫైండ్ చేయమన్నారు, వచ్చింది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, ఇఫ్ ద 4th, 10th, 16th టర్మ్స్ ఆఫ్ ఏ జీపీ ఆర్ x, y, z రెస్పెక్టివ్లీ, ప్రూవ్ దట్ x, y, z ఆర్ ఇన్ జీపీ. సో ఏదైనా ఒక సీక్వెన్స్ జీపీలో ఉంది అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని చెప్పాలి అంటే ఏం చెప్పాలి, కామన్ రేషియో ఉంటుందని చెప్పాలి. ఓకేనా. కామన్ రేషియో ఫాలో అవుతుంది సీక్వెన్స్ అంటే కనుక ఆ సీక్వెన్స్ని ఏమంటాం, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని చెప్తాం. ఓకే. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్లో 4th టర్మ్, 10th టర్మ్, 16th టర్మ్ అనేవి ఇచ్చారు. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనగానే మనం ఫస్ట్ టర్మ్ కామన్ రేషియో తెలియాలి. సో లెట్ ఏ బి ద ఫస్ట్ టర్మ్, let a be the first term and r be the common ratio అనుకుందాం. r be the కామన్ రేషియో అని తీసుకున్నాను. ఓకే. మనకేమి ఇచ్చారు, 4th టర్మ్ అనేది ఇచ్చారు. 4th టర్మ్ అంటే ఏ విధంగా రాయొచ్చు, 4th టర్మ్ని ar⁴ అంటే 3, ar⁴ = 4th టర్మ్ అనేది ఇక్కడ ఏమి ఇచ్చారు x, ar³ = x, లెట్ ఇట్ బి 1. ఓకే. నెక్స్ట్ 10th టర్మ్, 10th టర్మ్ అంటే ఏ విధంగా రాయొచ్చు, ar⁻10 - 1 అంటే 9 = ఏమి ఇచ్చారు y, లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. నెక్స్ట్ 16th టర్మ్ అనేది ఇచ్చారు. 16th టర్మ్ ఏమి ఇచ్చారు, ar⁻16 - 1 అంటే ఏమవుతుంది 15 = ఏంటి ఇచ్చారు z, లెట్ ఇట్ బి ఈక్వేషన్ 3. అయితే ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఎక్స్, వై, జెడ్ అనేవి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయని చెప్పాలి. ఏదైనా సీక్వెన్స్ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉందని చెప్పాలంటే ఏం చెప్పాలన్నాను, కామన్ రేషియో ఉంటుందని చెప్పాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడండి, 2/1 చేయండి. ఇక్కడ 2 అనే ఈక్వేషన్ ఏంటి, ar⁻9 = y, y బై ఈక్వేషన్ 1 ఏంటి x కదా, x = ar⁻9 బై ar³. ఏ క్యాన్సిల్ అయింది, 3 r's క్యాన్సిల్ అయితే ఇంకెన్ని ఉంటాయి, 6 ఉంటాయి. ఓకే. సో y/x = ఏమొచ్చింది r⁻6. అదేవిధంగా 3/2 చేయండి, ఏమవుతుంది 3 అంటే z బై 2 అంటే y, z/y = z అంటే ఏంటి ar⁻15 బై ar⁻9. ఏ క్యాన్సిల్ అవుతుంది, 9 r's క్యాన్సిల్ అయితే ఏముంటుంది r⁻6 ఉంటుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెండిటికి ఒకటే వాల్యూ వచ్చింది, దేర్ఫోర్ ఇక్కడ y/x = z/y అవుతుంది. అంటే ఆ సీక్వెన్స్ అనేది కామన్ రేషియో ఫాలో అవుతుంది కాబట్టి దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు, XYZ ఆర్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని చెప్పొచ్చు. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ఏమంటున్నారు, ఫైండ్ ద సమ్ టు n టర్మ్స్ ఆఫ్ ది సీక్వెన్స్ అంటున్నారు. ఏమిచ్చారు సీక్వెన్స్, 8, 88, 888, 8888 అండ్ సో ఆన్ ఇచ్చారు. సో అయితే ఇక్కడ సీక్వెన్స్ అన్నారు కానీ అది జామెట్రిక్ ప్రోగ్రెషనా కాదా చెప్పలేదు. సో ఫస్ట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుందో లేదో చూడండి. గివెన్ సీక్వెన్స్ ఈజ్ ఏంటి, గివెన్ సీక్వెన్స్ 8, 88, 888, 8888 అండ్ సో ఆన్. అయితే ఇది జామెట్రిక్ సీక్వెన్స్ అవ్వాలి అంటే కామన్ రేషియో అనేది ఉండాలి కదా. చూడండి రేషియో ఫైండ్ చేయండి, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ చేయండి ఏమొస్తుంది 11 వస్తుంది. థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్ చేయండి ఏమొస్తుంది 8 11s 8 11s. నెక్స్ట్ 11తో చేస్తే ఏమవుతుంది
11 10s 110 అవుతుంది, 1 రిమైండర్ ఉండిపోతుంది. సో అంటే ఇక్కడ కామన్ రేషియో అనేది లేదు కాబట్టి ఏమవుతుంది, దేర్ ఫోర్ గివెన్ సీక్వెన్స్ ఈజ్ నాట్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సరే, మరి ఏ విధంగా ఫైండ్ చేస్తాం చూద్దాం. ఇప్పుడు కన్సిడర్ చేయండి, మనం ఏం ఫైండ్ చేయాలి, n టర్మ్స్ యొక్క సమ్ ఫైండ్ చేయాలి. చేయండి సమ్. 8 + 88 + 888 ప్లస్ సో ఆన్ ప్లస్ ఎన్ని టర్మ్స్ తీసుకోవాలి, n టర్మ్స్ అనేవి యాడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ అన్నీ అబ్జర్వ్ చేస్తే కామన్ 8 అనేది కామన్ తీయొచ్చు. 8 కామన్ తీయండి. ఏ విధంగా రాయొచ్చు, ఇక్కడ 8 తీసేసామంటే 8 1s 8, 8 11s 8 111 ప్లస్ సో ఆన్ అప్ టు ఎన్ని టర్మ్స్, n టర్మ్స్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 9తో మల్టిప్లై చేసి 9తో డివైడ్ చేస్తాను. ఓకే, 8 ఇంటూ 9తో మల్టిప్లై చేయండి. 9 + 9 11s 99 ప్లస్ 9 111 చేస్తే 999 ప్లస్ సో ఆన్ ప్లస్ ఆ విధంగా n టర్మ్స్ వరకు కూడా 9తో మల్టిప్లై చేశాను అండ్ 9తో డివైడ్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు 8/9 ఇంటూ 9 ఏమని రాయొచ్చు, 10 - 1 అని రాయొచ్చా, 99ని 100 - 1 అని రాయొచ్చు, 999ని 1000 - 1 అని రాయొచ్చు. సో ఆన్ ఆ విధంగా n టర్మ్స్ వరకు కూడా రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, 8/9 ఇంటూ 10 - 1 ప్లస్ 100 - 1 ప్లస్ 1000 - 1 ప్లస్ ఎన్ని టర్మ్స్, n టర్మ్స్ వరకు రాయొచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 10s అన్నీ ఒక దగ్గర 1s అన్నీ ఒక దగ్గర రాయండి. 8/9 ఇంటూ ఓకే ఇక్కడ 10 ప్లస్ 100 ప్లస్ 1000 ప్లస్ సో ఆన్ n టర్మ్స్ వరకు రాస్తాం. అదేవిధంగా ఇక్కడ ఏమున్నాయి, -1 -1 -1 సో ఆన్ ఎన్ని ఉన్నాయి, n ఉన్నాయి. సో వాటన్నిటిలోంచి మైనస్ కామన్ తీసి రాయండి. 1 + 1 + 1 + 1 సో ఆన్ ఎన్ని టర్మ్స్, n టర్మ్స్ రాయాలి. ఓకే, అర్థమవుతుంది కదా. ఇప్పుడు 8/9 ఇంటూ 10 ప్లస్ 100ని 10² అని రాయొచ్చు, 1000ని 10³ అని రాయొచ్చు ప్లస్ సో ఆన్ n టర్మ్స్ వరకు ఈ విధంగా రాయొచ్చు. ఓకే, -1 + 1 + 1 + 1 సో ఆన్ ఎన్ని, n 1s ఉన్నాయి అంటే ఇక్కడ n వస్తుంది. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. సో ఇది సమ్ ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు ఈ 10 10² 10³ సో ఆన్ n టర్మ్స్ అనుకో. సో ఇది ఏ ఫామ్లో ఉంది, జామెట్రిక్ సీక్వెన్స్లో ఉందో లేదో చూడండి. రేషియో ఏమవుతుంది, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, 10 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్ ఏమవుతుంది, 10. అంటే కామన్ రేషియో అనేది ఉన్నది కాబట్టి ఈజ్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని చెప్పొచ్చు. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటే n టర్మ్స్ యొక్క సమ్ అనేది ఏమవుతుంది, Sn = a ఇంటూ 1 - r⁻n బై 1 - r. ఇక్కడ a అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్. సో 10 ఇంటూ 1 కామన్ రేషియో ఏమిటి, కామన్ రేషియో కూడా 10n బై 1 - 10. ఓకేనా. సో ఇప్పుడు ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1లో ఏమవుతుంది చూడండి, 8 + 88 ప్లస్ 888 ప్లస్ సో ఆన్ ప్లస్ ఎన్ని టర్మ్స్, n టర్మ్స్. ఈ వాల్యూ మనకి ఏమొచ్చింది, 8/9 ఇంటూ 10 + 10² ప్లస్ 10³ ప్లస్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్ మైనస్ n కదా వచ్చింది. అండ్ ఈ వాల్యూ మనకి ఏమొచ్చింది, సమ్ 8/9 ఇంటూ వాల్యూ ఏమొచ్చింది, 10 ఇంటూ 1 - 10⁻n 10 ఇంటూ 1 - 10⁻n బై 1 - 10 - n. ఓకే,
సో చూడండి 8/9 ఇంటూ 10 ఇంటూ 1 మైనస్ 10 పవర్ n బై 1 మైనస్ 10 మైనస్ 9 మైనస్ n ఏమవుతుంది 8 ఇంటూ 10 80, 9 ఇంటూ 9 81 మైనస్ ఉంది కదా. సో మైనస్తో ఇక్కడ మల్టిప్లై చేస్తే 10 పవర్ n మైనస్ 1 అని రాయొచ్చు. మైనస్ 8/9 ఇంటూ n ఏమవుతుంది 8/9 n. సో దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ ది గివెన్ సీక్వెన్స్. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ది గివెన్ సీక్వెన్స్ ఫైండ్ చేసామా? అర్థమైంది కదా ఏ విధంగా చేసామో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమంటున్నారు, ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది కరస్పాండింగ్ టర్మ్స్ ఆఫ్ ది సీక్వెన్సెస్. సో ఇక్కడ 2 సీక్వెన్సెస్ అనేవి ఇచ్చారు. ఏంటా 2 సీక్వెన్సెస్? గివెన్ సీక్వెన్సెస్ ఆర్ గివెన్ సీక్వెన్సెస్ ఏంటి 2, 4, 8, 16, 32 ఇది ఒక సీక్వెన్స్. అదేవిధంగా సెకండ్ సీక్వెన్స్ ఏమి ఇచ్చారు 128, 32, 8, 2, 1/2. సో వీటిని కరస్పాండింగ్ టర్మ్స్ మల్టిప్లై చేసి వాటి యొక్క సమ్ ఫైండ్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఏ విధంగా ఉంటుంది 2 ఇంటూ 128 ప్లస్ 4 ఇంటూ 32 ప్లస్ 8 ఇంటూ 8 ప్లస్ 16 ఇంటూ 2 ప్లస్ 32 ఇంటూ 1/2. ఓకే. సో మీరు ఇదే టర్మ్ని 128ని 2 ఇంటూ 64 రాయొచ్చు కదా. సో ఏం రాయొచ్చు 2 ఇంటూ 64 రాసినప్పుడు 2 ఇంటూ 2 4 అవుతుంది. 4 ఇంటూ 64 రాయొచ్చు. ప్లస్ ఇక్కడ కూడా 4ని 2 ఇంటూ 2 రాస్తే 2 ఇంటూ 32 64 అవుతుంది. ప్లస్ 8 ఇంటూ 8 64 ప్లస్ 16 ఇంటూ 2 32 ప్లస్ 32 ఇంటూ 1/2 ఏమవుతుంది 16 అవుతుంది. ఇప్పుడు వీటన్నిటిలో 64 కామన్ తీయండి ఏమవుతుంది 64 తీసేస్తే 4 ఉంటుంది. ప్లస్ ఇక్కడ 64 తీస్తే 2 ఉంటుంది. ప్లస్ ఇక్కడ 64 తీస్తే 1 ప్లస్ 32లోంచి 64 తీయాలి అంటే ఏమొస్తుంది 1/2 వస్తుంది. మల్టిప్లై చేసి చూడండి 64 ఇంటూ 1/2 చేస్తే 32 వస్తుంది. అండ్ 16 ఉంది 64 కామన్ తీసాం అంటే 1/4 వస్తుంది. ఓకే. సో ఇంతవరకు వచ్చింది ఈ వాల్యూ. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ 4, 2, 1, 1/2, 1/4 అబ్జర్వ్ చేయండి. అక్కడ ఏముంది 4, 2, 1, 1/2, 1/4 అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రేషియోస్ ఫైండ్ చేయండి. సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది 1/2 అవుతుంది. అండ్ థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్ 1/2 అయ్యింది. ఫోర్త్ టర్మ్ 1/2 బై థర్డ్ టర్మ్ 1 అంటే 1/2 అయింది. అదేవిధంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ సీక్వెన్స్ ఏ విధంగా ఉంది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది. ఇక్కడ కామన్ రేషియో అనేది ఏమొస్తుంది ఇక్కడ కామన్ రేషియో అనేది 1/2 వస్తుంది. ఓకే. అయితే వీటి యొక్క సమ్ అనేది ఏమవుతుంది 4 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 1/2 ప్లస్ 1/4 ఎన్ని టర్మ్స్ 1, 2, 3, 4, 5 టర్మ్స్ సమ్ము S5 ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ 1 మైనస్ R పవర్ n. n అంటే 5 బై 1 మైనస్ R. ఇక్కడ A అంటే వాల్యూ ఏంటి 4 ఇంటూ 1 మైనస్ R అంటే వాల్యూ 1/2 పవర్ 5 బై 1 మైనస్ 1/2. ఓకే. సింప్లిఫై చేయండి ఏమవుతుంది 4 ఇంటూ 1 మైనస్ 1 పవర్ 5 అంటే 1, 2 పవర్ 5 అంటే 32. 1 మైనస్ 1/2 చేస్తే ఏమొస్తుంది 1/2. ఓకే. సో ఇంకా సింప్లిఫై చేయండి ఏమవుతుంది 4 ఇంటూ అండ్ బై 1/2 ఉంది కదా న్యూమరేటర్లోకి వస్తే 2 అవుతుంది. ఇంటూ 2/1 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం తీస్తే 32 మైనస్ 1 31 అవుతుంది. సో 2 16s 4 4s ఏమొస్తుంది 31/4 వచ్చింది. ఓకే. ఇప్పుడు ఈ వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఏమవుతుంది 64 ఇంటూ ఈ వాల్యూ ఏమొచ్చింది 31/4 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేయండి 31/4 4 16 64 16 ఇంటూ 31 ఏమవుతుంది 496 అవుతుంది. ఓకేనా.
సో ఇది వాల్యూ ఫైండ్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏమంటున్నారు? షో దట్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ది కరస్పాండింగ్ టర్మ్స్ ఆఫ్ ది సీక్వెన్సెస్. 2 సీక్వెన్సెస్ అనేవి ఇచ్చారు. వాటి యొక్క కరస్పాండింగ్ టర్మ్స్ని ప్రొడక్ట్ చేస్తే టర్మ్స్ వస్తాయి కదా, అవన్నీ కనుక ఒక సీక్వెన్స్ ఫామ్ చేస్తే ఆ సీక్వెన్స్ అనేది జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుందని చెప్పాలి. అండ్ కామన్ రేషియో ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ ఇచ్చిన 2 సీక్వెన్సెస్ ఏంటో రాయండి. గివెన్ సీక్వెన్సెస్ ఆర్. ఇచ్చిన 2 సీక్వెన్సెస్ ఏంటి? ఫస్ట్ సీక్వెన్స్ ఏఆర్, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్, సో ఆన్ ఏఆర్ పవర్ n-1 ఇచ్చారు. సెకండ్ సీక్వెన్స్ ఏమి ఇచ్చారు? క్యాపిటల్ లెటర్స్ ఇచ్చారు. క్యాపిటల్ ఏ ఇంటూ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఏ ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్, క్యాపిటల్ ఏ ఇంటూ క్యాపిటల్ ఆర్ క్యూబ్, సో ఆన్ క్యాపిటల్ ఏ ఇంటూ క్యాపిటల్ ఆర్ పవర్ n-1. అయితే మనల్ని ఇక్కడ ఏం చేయమంటున్నారు? కరస్పాండింగ్ టర్మ్స్ ఉన్నాయా? కరస్పాండింగ్ టర్మ్ అంటే 2 సీక్వెన్స్లో ఉన్న ఫస్ట్ టర్మ్స్, సెకండ్ టర్మ్స్, థర్డ్ టర్మ్స్, వాటన్నిటి ప్రొడక్ట్స్ తీసుకోవాలి. సో చూడండి, ప్రొడక్షన్ ఏ విధంగా తీసుకుంటున్నానని, ఏ ఇంటూ ఏ ఫస్ట్ టర్మ్స్ మల్టిప్లై చేశాను, సెకండ్ 2 టర్మ్స్ మల్టిప్లై చేయండి, ఏఆర్ ఇంటూ క్యాపిటల్ ఏఆర్. ఇప్పుడు థర్డ్ టర్మ్స్ ఏమవుతుంది? ఏఆర్ స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ ఏఆర్ స్క్వేర్, సో ఆన్ ఏఆర్ పవర్ n-1 ఇంటూ క్యాపిటల్ ఏఆర్ పవర్ n-1. దట్ ఎంప్లాయిస్ ఇప్పుడు ఈ సీక్వెన్స్ అనేది జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చేస్తుంది అని చెప్పాలి. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని ఎప్పుడు చెప్పగలం? ఆ సీక్వెన్స్ అనేది కామన్ రేషియో ఉంటే కనుక మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుంది అని చెప్పొచ్చు. చూద్దాం జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుందా లేదా. ఫస్ట్ టర్మ్ ఏముంది? ఏ ఇంటూ ఏ. సెకండ్ టర్మ్ చూడండి ఏ విధంగా రాస్తున్నాను, ఏ ఇంటూ ఏ ఇంటూ ఆర్ ఆర్. ఓకే, ఇప్పుడు థర్డ్ టర్మ్ ఏ ఇంటూ ఏ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్. ఏమని రాయొచ్చు? ఆర్ ఆర్ హోల్ స్క్వేర్, సో ఆన్. ఆ విధంగా nth టర్మ్ చూడండి ఏ విధంగా రాస్తున్నాను, ఏ ఇంటూ ఏ స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ హోల్ పవర్ n-1. అయితే ఇప్పుడు ఈ సీక్వెన్స్ అనేది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది అంటే ఏం చెప్పాలి? కామన్ రేషియో ఉంటుందని చెప్పాలి. చూడండి, A2/A1 ఫైండ్ చేయండి. A2 ఏంటి ఇక్కడ? ఏ ఇంటూ ఆర్. ఫస్ట్ టర్మ్ A1 ఏంటి? ఏ ఇంటూ ఏ. సో ఇది క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది? స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మిగిలింది. అదేవిధంగా A3/A2 ఫైండ్ చేయండి. A3 అంటే ఇక్కడ ఏంటి? ఏ ఇంటూ ఆర్ స్క్వేర్. అండ్ A2 అనేది ఏంటి? ఏ ఇంటూ ఆర్. సో ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది, ఒక ఆర్ క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది? ఆర్. అదేవిధంగా A4/A3 చేయండి. ఏమవుతుంది? A4 అంటే ఏ ఇంటూ ఏ ఆర్ క్యూబ్, సో ఆన్ బై ఏ ఇంటూ ఆర్ స్క్వేర్ కదా. ఏ క్యాన్సిల్ అయింది, ఆర్ క్యూబ్లో స్క్వేర్ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయితే ఇంకేం ఆర్. సో ఆన్ ఈ విధంగా చేస్తే ఇక్కడ ఏమవుతుంది? AK+1/AK వాల్యూ అనేది ఏమొస్తుంది? ఆర్ అని కాన్స్టెంట్ వస్తుంది. సో అంటే ఇక్కడ ఇచ్చిన సీక్వెన్స్ అనేది ఏం చెప్పొచ్చు? ఈ ఏ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్, సో ఆన్ ఏ ఇంటూ ఆర్ పవర్ n-1 అనేది ఏం చెప్తాం? ఫార్మ్స్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా కామన్ రేషియో అనేది ఇక్కడ ఏమవుతుంది? కామన్ రేషియో అనేది స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్. ఇదే కదా ఫైండ్ చేయాలి. ఓకేనా, అర్థమైందా? సో ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 8.2 నుంచి 16 to 20 ప్రాబ్లమ్స్ వరకు సాల్వ్ చేసాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.